హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్టే. తప్పకుండా హెడ్సెట్ పెట్టుకొని మీ మటుకు మీరు ఏదో ఒక రూమ్లోనైతే వినండి. అలా వింటే మంచి ఫీల్ కలుగుతుందని నా ఉద్దేశం. మరి ఈ రోజు స్టోరీ ముఖ్యంగా నేను మన టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. తల్లిదండ్రులు పిల్లల్ని కనగలరు గాని వారి భవిష్యత్తుని కాదు. వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్లే ఉంటుంది. మరింత సోదు కొట్టకుండా ఒకేసారి వీడియోలోకి వెళ్ళిపోండి అని అంటే వెళ్తాను గాని, ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మాత్రమే చెప్తాను. అంతకు మించి వివరాలైతే ఇవ్వలేను. మన సిండియా న్యూ కాలనీలో జరిగిన యథార్థ సంఘటన మన సబ్స్క్రైబరే షేర్ చేశారు. 90s లో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ ఇప్పటికీ కూడా వింటూ ఉంటే ఒళ్ళు గగురు పుడిచింది. అయితే మీరు అనుకోవచ్చు, ప్రపంచం అంతా మారిపోతుంది, ఆడవాళ్ళకి ఫ్రీడమ్, ఇంకా వాళ్ళకి కావలసినవన్నీ కూడా దక్కుతున్నాయని. కానీ ఆ వచ్చిన ఫ్రీడమ్ ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలా అనేది మనకి తెలిసి ఉండాలి. ఆడవాళ్ళంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి మన కోసమే పెట్టారు పెద్దవాళ్ళు అనేది మనం గ్రహించుకోవాలి. రాత్రి సమయంలో బయటికి వెళ్ళడం, ఇష్టం వచ్చినట్టుగా మగవాడు ఆడది ఒకటి అన్నట్టుగా తిరగడం, ఇవన్నీ కూడా మనకి మంచిది కాదు. మరి అలా చెప్తే కొంతమంది కోపం వస్తుందేమో. కోపం వచ్చినా కూడాను పూర్తిగా వినండి, మీకే అర్థమవుతుంది. ఎంతో ఫాస్ట్ గా మారుతున్న ఈ ప్రపంచంలోని ఇంకా ఆడవాళ్ళ విషయంలోని అప్పుడప్పుడు మనం చాలా దారుణాలైతే చూస్తున్నాం. అలాంటి ఒక దారుణమే ఈ రోజు మనం చూడబోతున్నాం. అయితే మరి 90s లోనే కాదు, ఇప్పుడే కాదు, మరి ఫ్యూచర్ లోనే కాదు, ఆడదానికి సేఫ్టీ అనేది ఉండదు. అది మనం కల్పించుకొని మనం జాగ్రత్త పడాలి గాని, మనం అటువంటి ప్రదేశాలకు వెళ్ళి పైగా మనకి ఇలాంటి దారుణాలు జరిగాయి అనుకోవడం మందే పొరపాటు. ఒక్కొక్కసారి కర్మకాలి జరుగుతూ ఉంటాయి. మరికొన్నిసార్లు మనం చేసుకున్న కర్మల వల్ల జరుగుతూ ఉంటాయి. ఏదేదైనా ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం. రాత్రి 1 గంట సమయం. ఒక్కడే వెళ్తున్నాడు అవినాష్. నడుచుకుంటూ తను ఆ వీధిలోనైతే వెళ్తున్నాడు. అయితే అక్కడంతా చీకటిగా, చెట్లు గుబురుగా దగ్గరగానైతే ఉంటాయి. మర్రి చెట్లు కొన్ని చాలా పురాతనమైనవి కూడా ఉన్నాయి. ఆ వేలో నుంచి వెళ్తూ ఉంటే ఈలోగా తన వెనకాతల ఎవరో ఫాలో అవుతున్నట్టుగానైతే తనకి అనిపిస్తుంది. భయంతోని 4 అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కాలనీలోని మధ్యలోని పార్కులు, ఇంకా పెద్ద పెద్ద పాత పురాతనమైన చెట్లు ఉండడం సహజమే. మరి ఆ కాలనీకి ఆనుకొని దగ్గరలోనే ఒక చిన్న కొండ, అలాగే కాలనీ మధ్యలోని ఒక కొండపైన శివాలయం, ఇలా చాలానే ఉంటాయి. అయితే మరి కాలనీలోని అబ్బాయిలు ఇంకా పెద్దవాళ్ళు రాత్రి అయితే చాలు బ్యాచ్లుగా తిరుగుతూ ఉంటారు. 1 గంట వరకు పడుకోరు కొంతమంది అయితే. అయితే మరి జంక్షన్ దగ్గర అందరూ ఉంటారు గాని కాలనీ లోపల ఎవరి మటుకు వాళ్ళు ఇళ్లల్లోనే ఉంటారు. మరి ఆ సమయంలోనే అవినాష్ ఒక్కడే తన ఇంటి వైపు అయితే వెళ్తున్నాడు. మరి తను అలా వెళ్తూ ఉండగా ఈలోగా చెట్లలోని ఏదో సడయ్యింది. వెనక్కి తిరిగి ముందుకు చూసేసరికి అక్కడ ఎవరో ఒక అమ్మాయి జుత్తు పూర్తిగా విరబూసుకొని తెల్లటి బట్టల్లోని దూరం నుంచి కనిపిస్తుంది. తన ఇంటికి వెళ్లాలంటే అదే దారి, వేరే దారి నుంచి వెళ్లే ఛాన్సే లేదు. భయపడుతున్నాడు. కాని పట్టించుకోకుండా చూడకుండా వెళ్ళిపోదాం, అదెవరితో పిచ్చిదాయిలే అని అనుకుంటున్నాడు. కొంచెం దూరం ముందుకు వెళ్లాడో లేదో, తన కళ్ల ముందు అప్పటి వరకు కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు కనిపించడం లేదు. అకస్మాత్తుగా మాయమైపోయినట్టు అసలు అక్కడ ఎవరూ లేరు. నాకేమవుతుంది,
ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అంటూ గబగబా వెళ్ళిపోతున్నాడు. ఈలోగా ఎవరో తన పేరు పెట్టి వెనక నుంచి పిలుస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. అవినాష్, అవినాష్, నేనవినాష్, రా, ఇలా రా అని పిలుస్తున్నట్టు. అంతే, అవినాష్ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. చెమటలు తుడుచుకుంటూ పరిగెడుతున్నాడు. ఇంటి దరిదాపుల్లోకైతే వచ్చేశాడు. మరి వాళ్ళింటికి ఆపోజిట్లోనే ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. ఇంకా అది చూసుకుంటూ ఇంటి గేట్ తీశాడో లేదో, ఈలోగా ఆ మర్రి చెట్టు లోపల నుంచి ఎవరో వచ్చి తన మీద ఎక్కినట్టుగానైతే అనిపించింది. ఒక్కసారిగా భయంతోనే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అవినాష్కి ఉన్నట్టుండి కాళ్ళు చేతులు ఎందుకనో బాగా పీకుతున్నాయి. కాళ్ళు బాగా నొప్పి చేసేశాయి. అమ్మా, అమ్మా అనుకుంటూ తలుపైతే కొడుతున్నాడు. వీడొకడు అంటూ వాళ్ళమ్మ విసుక్కుంటూ వచ్చి తలుపైతే తీసింది. లోపలికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కడుక్కొని తన రూమ్ వైపు అయితే వెళ్ళిపోతున్నాడు. ఏయ్, ఆగరా, అన్నం తిను అని అంటూ ఉంటే, లేదమ్మా, నాకేం వద్దు అంటూ వాళ్ళ తమ్ముడున్న ఆ రూంలోకైతే వెళ్ళిపోయాడు. తను వాళ్ళ తమ్ముడు ఇద్దరూ ఒక దగ్గర అయితే పడుకుంటారు. మరొక రూంలోని వాళ్ళ అమ్మ నాన్న పడుకుండేవారు. అవినాష్ వాళ్ళ నాన్నగారు షిప్ యార్డ్ కంపెనీలోని ఉద్యోగం అయితే చేస్తున్నారు. మంచి హోదా ఉన్న పొజిషన్లోనే ఉన్నారు. ఆయన ఒక పెద్ద మనిషి. కానీ అవినాష్ అప్పటికే పూర్తిగా చెడు సావాసాలతోని అప్పటికే పూర్తిగా చెడిపోయాడు. ఆ సంగతి వాళ్ళమ్మకి కొంచెంగా తెలుసు గాని వాళ్ళ నాన్నకైతే అస్సలు తెలీదు. పడుకున్న అవినాష్కి ఒళ్ళంతా కూడా ఏదో మంటగానైతే అనిపిస్తుంది. ఒళ్ళంతా దద్దుర్లాగైతే వచ్చేసాయి. ఏమవుతుందో తెలియట్లేదు. చాలా గాబరగా అయితే అనిపిస్తుంది. గుండెలో నుంచి ఎగూపిరి దిగూపిరి అయితే వస్తుంది. తనకెందుకనో డిస్కంఫర్ట్ గానైతే ఉంది. తనలా ఎగూపిరి దిగూపిరి తీస్తూ ఉండగా పక్కనున్న తమ్ముడు అది చూసి వాళ్ళ అమ్మ నాన్నని అయితే పిలిచాడు. వాళ్ళొచ్చి ఏమైందిరా అంటూ తనని చూసి ఇంకెలా ఉంటే లాభం లేదు, హాస్పిటల్కి తీసుకువెళ్దామని కంపెనీ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తున్నారు వాళ్ళ నాన్నగారు. అప్పటికే వాళ్ళకి చిన్న స్కూటర్ అయితే ఉండేది. ఆ స్కూటర్ మీదే కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తున్నారు. మరి అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలోని మళ్ళీ అవినాష్ని ఎవరో పిలుస్తున్నట్టుగా తనకైతే అనిపిస్తోంది. వెనక్కి తిరిగి చూడకూడదనుకుంటూనే వెనక్కి అయితే తిరిగాడు. అంతే, ఎవరో వచ్చి తన్ని గట్టిగానైతే పట్టుకున్నారు. తను ఇంకా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగాను తనకి గుండెల్లో కూడా నొప్పి మొదలైంది. నాన్నా, నాన్నా అని ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఇదిగో నాన్నా, వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాం అంటూ హాస్పిటల్ వరకు అయితే తీసుకొచ్చేశారు వాళ్ళ నాన్నగారు. మరి ఎప్పుడైతే స్ట్రక్చర్ ఎక్కించి లోపలికి తీసుకువెళ్లారో తన హార్ట్ ఫెయిల్ అయ్యి అక్కడే చనిపోయాడు అవినాష్. అంతే, అంతా విషాదం అలముకుంది వాళ్ళ ఇంట్లో. ఇంకా తన అంత్యక్రియలకి తన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. తన ఫ్రెండ్స్తో పాటు తను ఎవరితోనైతే చెడు సావాసాలు చేశాడో వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఫ్రెండ్స్ అని అనకుండా ఎందుకు అలా అన్నాను అనంటే, వాళ్ళు తినేజ్ అయితే కాదు, పైగా కాలనీ వాస్తవ్యులు అస్సలే కాదు. వాళ్ళు అక్కడే దగ్గరలో ఉన్న స్లమ్ ఏరియా వాళ్ళు. వాళ్ళు తినకన్నా పెద్దవాళ్ళు. వాళ్ళు వచ్చి ఏం జరిగింది, ఎందుకు ఇలా అయ్యింది, సడన్ గా ఏంటి అంటూ వాళ్ళ తమ్ముణ్ణి ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. ఏమో అన్నయ్య, నాకు తెలీదు అని తనైతే చెప్పేశాడు. ఇంకా అక్కడ దగ్గరలోని మరిడమ్మ కోవిలైతే ఉంటుంది. మరిడమ్మ కోవిలికి సంబంధించి సంవత్సరానికి ఒక పెద్ద పండగ అయితే జరుగుతుంది. జనవరి నెలలో తీర్థం ఎలా అయితే గొప్పగా జరుగుతుందో అలానే మరిడమ్మ పండగ వచ్చిందనంటే అందరూను సంబరాలైతే చేసుకుంటారు. అమ్మవారికి భోగం పెట్టిన వాళ్ళు కొంతమంది అయితే సంబరాలు చేసుకొని అమ్మవారికి సారి పెట్టిన వాళ్ళు మరికొంతమంది. మరి ఆ కాలనీ అంతా కూడాను
ఆ ఏరియాకైతే వచ్చేస్తారు. అక్కడే రామాలయం కూడాను. ఆ ఏరియా అంతా కూడాను కిక్కిరిసినట్టుగానైతే అయిపోతుంది. జనాలు తండోపతండాలుగా రావడం, అక్కడ సంబరాలు చేసుకోవడం, పెద్ద కోలాహలంగానైతే జరుగుతుంది అమ్మవారి పండుగ. మరి అలాంటి పండుగలోనే కొంతమంది ఆకతాయిలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే అమ్మాయిలు గనక అక్కడ కనిపిస్తే ఇంక ఏదో ఒక రకంగా ఆ అమ్మాయి మీద చేయి వేయడానికైతే చూస్తారు. అంతేకాదు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అందుకనే చాలా వరకు అమ్మాయిలు రావడానికి భయపడేవారు. అయితే మరికొంతమందేమో ఇంకా వల్గర్గా న్యూడ్గాను వచ్చి అక్కడ ఆ సంబరంలో డాన్సులు వేయడాలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు మగపిల్లలు. మరి అంత దారుణంగా ఉండే ఆ రోజు అవినాష్తో తిరిగే ఒకడు, వాడి పేరు రమేష్. వాడు న్యూడ్గాను రోడ్ మీద డాన్స్ వేస్తున్నాడు. అందరూ వాడిని చూసి చీచీ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది వాళ్ళలాంటి వారు వాడి దగ్గరికి వెళ్లి డాన్సులు వేస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలీదు. అందరూ ఉంటుండగానే వాడి ఎవరో కోసేశారు. అంతే, వాడక్కడే గిలగిలా కొట్టుకుంటూ గట్టిగా అరుచుకొని పడిపోయాడు. తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళినా లాభం లేకపోయింది. చనిపోయాడు. వాడు చనిపోయిన తర్వాత కాలనీలోని నలుగురు నాలుగు విధాలుగానైతే మాట్లాడుకుంటున్నారు. ఎవరికి అపకారం చేశాడో, ఎవరో కావాలనే చేసుంటారు, అందుకే ఎవరికి తెలియలేదు అని అనుకుంటున్నారు. వాడి అంత్యక్రియలన్నీ పూర్తయ్యాయి. 4 రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడాను ఎప్పుడు వాళ్ళు కలిసే ఆ ప్రదేశానికైతే వచ్చారు. వాళ్ళక్కడ వాడి గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. అది సాయంత్రం 6:30 సమయం. చీకటిగానైతే ఉంది. వాళ్ళుండే ప్రదేశం అలాంటిది. మరి ఏంటి, వాడికి ఎందుకు ఇలా జరిగింది? ఎవరో కావాలనే చేశారా? వాళ్ళని వదిలిపెట్టకూడదు అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరెవరికి ఏమేం చేశారో, ఎవరు ఇలా చేసుంటారో అని అంచనాలైతే వేసుకుంటున్నారు. ఇంకా అప్పటికే 7:30 అయితే అయిపోయింది. రే, మా అమ్మ తిడతదిరా, నేను వెళ్తున్నానంటూ అక్కడున్న ఫణి ఇంటికైతే బయలుదేరుతున్నాడు. నేను కూడా వస్తాన్రా అంటూ రమణ కూడాను తన వెనకే వెళ్తున్నాడు. ఇద్దరు అలా కలిసి వెళ్ళిపోతున్నారు. రమణ వాళ్ళ ఇల్లు దగ్గరే. తను అక్కడి నుంచి అలా వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్ళిపోయాడు. మరి ఫణి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. తను ఆ కాలనీలోనే మరొక టైప్కి అయితే వెళ్తున్నాడు. సారీ, ఇక్కడ మీకు చెప్పలేదు కదూ, అక్కడ ఏ టైపు టీ టైపు అలా అయితే పిలుచుకుంటారు కాలనీలోని. అయితే మరి తను అలానే వెళ్తున్నాడు. ఈలోగా అక్కడొక స్కూల్ అయితే ఉంటుంది. అదో పెద్ద స్కూలు. ఆ స్కూల్ కాస్త చూసుకుంటూ తను ముందుకైతే అడుగులు వేస్తున్నాడు. ఈలోగా వెనక నుంచి ఎవరో పిలిచినట్టుగానైతే అయ్యింది. ఫణికి ఎందుకనో గాబరాగా అనిపిస్తుంది. గబగబా అడుగులు వేసుకొని వెనక్కి తిరగకుండా ముందుకైతే వెళ్ళిపోయాడు. తన ఎదురుగుంటా కొన్ని చెట్లయితే కనబడుతున్నాయి. ఎటువంటి గాలి లేకుండానే చెట్లు దానంతటవే కదిలిపోతున్నాయి. కొమ్మలు బాగా ఊగుతున్నాయి. అది చూడగానే ఫణికి భయం వేసింది. తన మెడలో ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మని చేత్తో పట్టుకొని దేవుడికైతే దండం పెట్టుకొని గబగబా నడిచేస్తున్నాడు. ఈలోగా వెనక నుంచి ఒక బండి అయితే వెళ్ళిపోయింది. కాలనీలోని ఎవరైనా అలా వెళ్ళేటప్పుడు బండి ఆపి లిఫ్ట్ తీసుకొని అక్కడి వరకు వెళ్ళడం అందరికీ అలవాటే. మరి అలానే ఆపుదామనుకుంటే అతనైతే వెళ్ళిపోయాడు. ఇంకా భయంతోనే ముందుకైతే అడుగులు వేసేస్తున్నాడు ఫణి. మరి కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఎవరో తన మీదకొచ్చి కూర్చున్నట్టుగానైతే అనిపించింది. తనకి ఒళ్ళంతా బాగా బరువుగానైతే అనిపిస్తోంది. కళ్ళు తిరుగుతున్నట్టు. ఇంకా అప్పటికే కొంచెంగా తాగున్నాడు. మరి తనలానే నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నాడు. ఈలోగా తన నెత్తి మీద ఎవరో గట్టిగా కొట్టినట్టుగా అయితే అనిపించింది. అంతేకాదు, ఒళ్ళంతా మంటలు పుట్టుకొస్తున్నాయి. భయంతోని పరిగెడుతున్నాడు. అలా పరిగెత్తి పరిగెత్తి ముందుకు వెళ్లి కళ్ళు తిరిగి అయితే పడిపోయాడు ఒక చెట్టు దగ్గర.
తెల్లవారేసరికి అక్కడ అందరూ మూగిపోయారు. అక్కడ పడిన ఫనీ చనిపోయి ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకరి తర్వాత ఒకరు అలా ఎందుకు చనిపోతున్నారు, అసలు ఏ రీజన్ లేకుండానే ఎందుకిలా అవుతుంది అనేది ఎవ్వరికీ తెలియట్లేదు. బాగా తాగడం వల్ల లివర్ ఫెయిల్ అయ్యి చనిపోయాడు అని తేల్చేశారు డాక్టర్లు. అంత్యక్రియలు కూడా పూర్తయిపోయాయి. అంత్యక్రియలకు వచ్చిన రాజు అక్కడే నించొని తీక్షణంగానైతే చూస్తున్నాడు. ఈలోగా పక్కనున్న రాము రాజుని పక్కకు లాగి, రే, నాకెందుకో భయం వేస్తుందిరా, ఇదంతా దాని పని అనుకుంటానని అనేసరికి కోపంతోని రాజు రాము చేయి పట్టుకొని దూరంగానైతే తీసుకుపోయాడు. అక్కడికి తీసుకువెళ్లి నోరు గట్టిగా మూసి ఒంగోబెట్టి శుభ్రంగా కుమ్మేశాడు. పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా, మాట్లాడుకు, దాని గురించే మాట్లాడుకు అని కోపంగానైతే అంటున్నాడు. అలా కాదురా, మనం చేసిన పని అని అంటూ ఉంటే ఇంకా 4 ఉతికేశాడు. నీకంత భయం వేస్తే గాజులు వేసుకొని ఇంట్లోనే కూర్చో, అంతేగాని నా దగ్గరికి వచ్చి బయట వాళ్ళ దగ్గర ఇలా వాగొద్దు అని గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చాడు. అంతేకాదు, ఈసారి ఎవరి దగ్గరైనా మాట్లాడావో నిన్ను చంపేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. 3 నెలలైతే గడిచిపోయింది. రాముకి ప్రతి క్షణం గండంలా అయితే ఉంది. ఏం జరుగుతుందో తెలీదు. క్షణక్షణం ఆమె కల్లోకైతే కనిపిస్తోంది అతి భయంకరంగా. ఆ రోజు అమావాస్య రాత్రి పడుకుందామని తన రూంలోకి వెళ్లిన రాముకి ఎవరో తన్ని పిలుస్తున్నట్టుగానైతే అనిపించింది. దుప్పటి కొంచెంగా తీసి అటువైపు అయితే చూశాడు. తన రూమ్ గుమ్మం ముందు ఎవరో వంగని తన్నే చూస్తున్నట్టు పెద్ద పెద్ద కళ్ళేసుకొని తన్నే చూస్తూ పిలుస్తోంది. అది అతి భయంకరంగా సగం కాలిపోయిన మొహంతో జుత్తు విరబూసుకొని తన్నే పిలుస్తోంది. అంతే, రాము గట్టిగానైతే అరిచాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటే రాముకి ఏం జరిగిందని ఇంట్లో వాళ్ళు వెళ్ళి రాముని ఎంత అడుగుతున్నా రాము మటుకు ఏదేదో వాగుతున్నాడు. పిచ్చి పిచ్చిగా అక్కడ ఒక అమ్మాయి ఉంది, అది నన్ను తీసుకుపోతుంది, అది నన్ను చంపేస్తుంది అని పిచ్చెక్కిన వాళ్ళ అరడం, పక్కనున్న వాళ్ళని కోప్పడి కొట్టడం, వారిని గీరడం ఇలాంటివన్నీ కూడా చేశాడు. ఆ రోజు నుంచి మొదలు రాముకి ఏం జరిగిందో తెలీదు. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి అయితే తీసుకువెళ్లారు, కానీ నయం కాలేదు. పిచ్చి హాస్పిటల్లో వేసేయండి, ఈ అబ్బాయికి పిచ్చి బాగా ముదిరిపోయింది అని డాక్టర్ అయితే సజెషన్ ఇచ్చాడు. మరి అలానే చేశారు. వాడైతే పిచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. అసలు వీళ్ళ 5గురు చేయకూడని తప్పేం చేశారు, ఎందుకిలా జరిగింది అనేదైతే తెలుసుకుందాం. కాలనీలో అందరూ కూడాను షిప్ యార్డ్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్లే. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకించి ఒక స్కూలు, హాస్పిటలు, ఇలా చాలా సౌకర్యాలు అయితే ఉంటాయి. మరి ఎంతో హ్యాపీగా ఒకరికి ఒకరు తెలియకపోయినా అందరం కూడాను ఒకే కుటుంబం అన్నట్టు అందరూ కలిసిమెలిసి అయితే ఉండేవారు. మరి అటువంటి కాలనీలోని ఒక లైన్, మరి అంత డీటెయిల్ గానైతే చెప్పకూడదు. ఆ చివర్లో ఉన్న ఆ ఇంట్లోని ఒక అందమైన అమ్మాయి రోజా, చాలా మంచిది, చాలా అందంగా కూడా ఉంటుంది. రంగు కాస్త తక్కువైనా రూపానికి గుణానికి ఏం తక్కువ కాదు. అటువంటి అమ్మాయి 10th క్లాస్ అయితే చదువుతుంది. మరి అప్పట్లోని 7-8 వచ్చే వరకు స్కూల్లోనైతే వేసేవారు కాదు. అలానే ఆ అమ్మాయికి అప్పటికి 10th అయినప్పటికీ 17-18 అయితే ఉంటాయి. మరి స్కూల్కి వెళ్తున్న ఆ అమ్మాయిని ప్రతిరోజు కూడాను ఒక అబ్బాయి అయితే చూస్తూ ఉండేవాడు. చిన్నతనం, పెద్దవాళ్ళు అప్పట్లోనేంటంటే ఇప్పుడంత అవగాహన అయితే లేదు. పిల్లలకి పెద్ద అయిన తర్వాత ఎలా ఉండాలి, ఇదిగో ఇలా చెయ్యాలి, బయటికి వెళ్తే ఇలా ఉంటారు అని కూడా చెప్పేవాళ్ళు కాదు. అసలు అలాంటి విషయాలు మాట్లాడనిచ్చేవారే కాదు. మరి పిల్లలకి ఏం తెలుస్తుంది? హార్మోనల్ చేంజెస్ ఉండడం వలన వాళ్ళకి అంతా కొత్త కొత్తగా వింతగానైతే అనిపిస్తుంది. మరి అలానే రోజాకి కూడాను. తను రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేది.
బయటన ప్రతిరోజు ఒక అబ్బాయి తన్నే చూడడం, తన వెనకాతలే ఫాలో అవ్వడం, తనని చూసి నవ్వడం, దగ్గరకొచ్చి మాట్లాడదామని ప్రయత్నించడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఇదంతా కూడాను రోజాకి చాలా వింతగా, కొత్తగానైతే అనిపిస్తుంది. మరి అలానే ఒకరోజు ధైర్యం చేసి తనతో వచ్చి మాట్లాడాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. మరి దానికి ఏం మాట్లాడకుండా రోజా అయితే వచ్చేసింది. ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు అలానే వెంట పడుతున్నాడు. ఇంకా ఎక్కువగాను తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలోని ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు టీనేజ్ పిల్లలకి ఆ సమయంలో ఎలా ఉంటుంది, అదంతా అట్రాక్షన్, బయట వాళ్ళు ఎందుకని ఇలా మాట్లాడుతూ ఉంటారు, వాటి గురించి వివరించి చెప్తే చాలా మంచిది. మరి ఆ సమయంలో అదే 90s లోని అసలు అలా మాట్లాడేవారే కాదు. మరి అలా మాట్లాడకపోవడం వలన మరి దేని వలన ఇలాంటి ప్రమాదాలు చాలానే జరిగేవి. పాపం అదంతా తెలియని రోజా వాడి మాయలోనైతే పడింది. అవినాష్ వాడు చెడింది కాకుండాను చెడు తిరుగుళ్ళు తిరుగుతూ వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా విషయాన్ని అయితే చెప్పాడు. ఇంకంతే వాళ్ళు కూడాను వాడితో పాటు వచ్చి ఆ అమ్మాయిని చూడ్డం, దూరం నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడే ఉండడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. వాళ్ళెందుకు ఇక్కడ అని అంటూ ఉంటే, వాళ్ళు నా ఫ్రెండ్స్, నాకు తోడుగా వచ్చారు అని అవినాష్ అయితే చెప్తూ ఉండేవాడు. మరి అలానే వాళ్ళ ప్రేమ రాను రాను ఎక్కువైపోయింది. పొరపాటున ఒకరోజు వాళ్ళిద్దరూ అదే కాలనీలోని ఒక గ్రౌండ్ లోనైతే దొరికేశారు వాళ్ళ నాన్నకి. అంతే, రోజా వాళ్ళ నాన్న రోజా ఇంటికి వచ్చాక రోజానైతే శుభ్రంగా కొట్టేశారు. అప్పట్లోని ఆడపిల్ల మగపిల్లవాడు అనేమి ఉండేది కాదు. కోపం వస్తే ఎవరినైనా కొట్టేయడమే. అలానే కొట్టేశారు. తను ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. తల్లి కూడాను అసహించుకుంది, తిడుతుంది. అలా చేయకూడదు, అది మంచి పద్ధతి కాదమ్మా అని ఏదో రకంగా పిల్లలకి నచ్చ చెప్పుకోవాలి. లేదంటే వాళ్ళ రూట్లోకి వెళ్ళి నరుక్కు రావాలి. మరి ఆ కాలంలో వారు రెండూ చేసేవారు కాదు. ఇలాంటివేవైనా తెలిస్తే ఇంట్లోని అమ్మాయికి శిక్షలు విధించేవారు. ఇంట్లో వాళ్లే దుర్మార్గులుగా ప్రవర్తించేవారు. అంతేకాదు, వాళ్ళకి వద్దంటున్నా బలవంతంగా వివాహాలైతే చేసేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఏదో రకంగా వారక్కడ నెట్టుకొస్తే పర్వాలేదు, లేకపోతే అక్కడ కూడా పెద్ద పెద్ద గొడవలయ్యి విడిపోయేదాకా వచ్చేవారు. అంతేకాదు, కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉండేవారు. అయితే ఇక్కడ మటుకు అవేమీ జరగలేదు. అమ్మాయికి కొట్టి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడాను తనని ఇంట్లోనైతే ఖైదు చేసి ఉంచారు. ఆ రోజు గురువారం, మర్నాడు గుడ్ ఫ్రైడే, శనివారం తెలుగువారి పండుగ ఏదో వచ్చింది, ఆదివారం సెలవు. మరి గురువారం రోజు సాయంత్రం స్కూల్ వదిలే ముందు ఒక గంట సేపు గేమ్స్ అవర్ అయితే ఉంటుంది. మరి అలానే స్కూల్ వెనకాతల ఒక పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ గ్రౌండ్ లోని పిల్లలందరూ కూడాను ఆడుకున్నారు. స్కూల్ బెల్ కొట్టగానే అందరూ తిరిగి వాళ్ళ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు. తలుపులన్నీ వేసేశాడు వాచ్మెన్. మళ్ళీ 3 days తర్వాత, అంటే ఫ్రైడే, సాటర్డే, సండే అయిన తర్వాత మండే స్కూల్కైతే అందరూ వచ్చారు. అంతే, స్కూల్ వెనకాతల ఏదో ఒక శవం, అది కూడా గాడి పొయ్యలోని సగంగానైతే పెట్టేసి ఉంది. సగం కాలిపోయిన అమ్మాయి శవం అది. మరెవరో కాదు, రోజానే అది. పూర్తిగా కాలలేదు, సగంగా కాలిపోయి అయితే ఉంది. అప్పటికే 3 రోజులు అయిపోవడం వల్ల శరీరం చాలా వరకు కుళ్ళిపోయింది, డీకంపోజ్ అయిపోతుంది, పురుగులు పట్టేశాయి. అటువంటి శవాన్ని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం అయితే చేశారు. మరి అప్పుడే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అనంటే, ఆ అమ్మాయిని ఎవరో చేసి చంపేశారు అని వాళ్ళందరికీ అర్థమైంది. అతి దారుణంగా ఆ అమ్మాయిని ఎవరలా చేసుంటారో అని ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. ఇంట్లో వాళ్ళు పరువు పోతుంది అని అసలు విషయం అయితే చెప్పలేదు. అంతేకాదు, వాళ్ళు కనీసం ఆ ఇన్వెస్టిగేషన్ కి కూడా సహకరించలేదు. మరి అలానే ఆ కేసు మిగిలిపోయింది, వాళ్ళకి శిక్ష పడలేదు.
మరి అసలు ఆ గురువారం ఏం జరిగిందో తెలుసుకుందామా ఇప్పుడు? గురువారం తన బాయ్ ఫ్రెండ్, అదే నమ్మించి నమ్మబలికి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఇంట్లో నుంచి వచ్చే అని చెప్పాడు అవినాష్. అది నిజమనుకొని నిజంగానే రోజా ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మకి నాన్నకి తెలియకుండా తనైతే వచ్చేసింది. అదే స్కూలు వెనకాతలకి రమ్మన్నాడు. మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఎంతో దూరం అయితే ఉండదు. పాపం రోజా అది నిజమని నమ్మి వెళ్ళిపోయింది. ఆ రోజు స్కూల్ అయిపోవడంతో పిల్లలందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు అక్కడే నక్కి దాక్కున్నారు. మరి బ్యాక్ సైడ్ అంతా కూడా ఓపెన్ ఏరియా, అదే గ్రౌండ్ అని చెప్పానుగా. అక్కడ కొంతమంది చాకలి వాళ్ళైతే ఉంటారు. వాళ్లవే ఆ గాడి పొయ్యలు. మరైతే ఆ దుర్మార్గులందరూ కలిసి ఆ అమ్మాయిని అతి దారుణంగా చేసి చంపేశారు. ఆ అమ్మాయి శవం ఎవరికీ దొరకకూడదు అని చెప్పి అక్కడ గాడి పొయ్యిలోనైతే పడేశారు. సగం కాలిన శవం అలానే ఉండిపోవడంతోని పురుగులు పట్టి అలానే ఉండిపోయింది. 3 రోజులైన తర్వాత దాన్నైతే బయటకు తీసుకువచ్చారు. మరి అటువంటి రోజా తన పగని తీర్చుకోవడంలోని ఎటువంటి తప్పు లేదుగా. అయితే మరి రాజు విషయంలో ఏం జరిగింది అనే కదా మీ ఆలోచన? రాజు ఇంకా బతికే ఉన్నాడు. వాడికి ఏం కాలేదు. కానీ వాడి పిల్లలకి ఇదే దుస్థితి పడితే వాడు చూస్తూ ఊరుకోగలరా? మరి ఇలానే ఉంటుంది. ఎప్పుడో చేసిన కర్మలకి మరి ఇంకెప్పుడో ఎవరి ద్వారానో మనం బాధ అనేది పడతాం కాదంటారా? మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా ఇది స్టోరీ కాదండి, నిజంగానే జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలైనా చెప్పుకోవడానికి వినడానికి కూడా అతి ఘోరంగా భయంకరంగా అనిపిస్తుంది కదా. మరి ఇలాంటివి అప్పట్లోనే కాదు, ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇలాంటి కీచకులు పుడుతూనే ఉంటారు. అందుకనే మన జాగ్రత్తల్లోని మనం ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్పేది. ఏదైనా మీ మంచి కోసమే కదా చెప్పేది. అమ్మా నాన్న ఉండేది ఇలాంటివన్నీ కూడాను చెప్పడానికే. కానీ అప్పట్లోని ప్రతిదానికి సిగ్గుపడుతూ భయపడుతూ ఉండిపోవడం వలన వీటి గురించి అవగాహన అయితే ఉండేది కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నా కూడాను అన్నిటికీ తెగించి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇది దేనికి దారితీస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మన మంచి కోసమే కదా చెప్తారు ఏదైనా. మరి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోనైతే తెలియజేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి లతిక సిస్టర్ ఫస్ట్ కామెంట్ అయితే పెట్టారు. వస్తా సిస్టర్, ఇంకా బాలాజీ గారు, అమ్ములు సిస్టర్, సంధ్య సిస్టర్, ఇంకా ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, గౌతమ్ గారు, మురళీకృష్ణ గారు, వినయ్ గారు, బాసిన విజయ సిస్టర్, వేర్మణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, ధనరాజ్ గారు, దునీషా షేక్ గారు, ఇంకా రూబీ సిస్టర్, ఎన్ లక్ష్మి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, ఇంకా మౌనిక. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని ఖచ్చితంగా తీస్తాను. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.